నమస్తే. స్మితా సబర్వాల్ ఈమె గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అక్కర్లేదు. లాస్ట్ 10 సంవత్సరాల కాలంలో ఇప్పుడు కూడా ఆమె కాంట్రవర్సీలకే పరిమితం అవుతున్నారు. ఆమె ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఆమె పెట్టే కామెంట్స్ కానీ ఆమె పెట్టే ఫోటోలు కానీ ఇవన్నీ కూడా మనకి కొంత ఈమె ఐఏఎస్ అధికారిని అన్న ఒక ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది చాలామందికి, ముఖ్యంగా ప్రజలకి. సో ఈ సందర్భంగా ఆమె దివ్యాంగులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మొత్తం దివ్యాంగులంతా ఆ సమాజం అంతా కలిసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి ఇమీడియట్గా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకైతే ఆమె రెస్పాండ్ అవ్వకపోగా మళ్ళీ ఆమె తను చేసిన వ్యాఖ్యల్ని సమర్థించుకుంటూ ఉన్నారు. 10-10:30 గంటల సమయంలో ఆమె మరో ట్వీట్ చేశారు. సో ఆమె తన వ్యాఖ్యల్ని సమర్థించుకుంటున్నట్టుగానే ఆమె మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ లేదు, అపోజిషన్ పార్టీస్ నుంచి కూడా రెస్పాన్స్ లేదు. ఏం జరుగుతున్నది ఈ విషయంలో? ఎందుకు ఇంత దారుణమైన కమెంట్స్ చేసిన తర్వాత కూడా ఆమె మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? ఆమె కూడా ఒక ఐఏఎస్ అధికారిని అన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? మాట్లాడదాం. నా ముందు బాలలత గారు ఉన్నారు. సో మేడం గారు ఫైట్ చేస్తూ ఉన్నారు ఈ విషయంలో. మేడం నమస్తే. నమస్తే అండి. సో రెస్పాన్స్ అయితే ఏం కనిపించట్లేదు. ఆమె తన వ్యాఖ్యల్ని సమర్థించుకుంటున్నారు. సరే, ఇప్పటివరకు అన్ని మీడియా సంస్థలు మనం చాలా క్వశ్చన్స్ అడిగి ఉండొచ్చు. మనం తర్వాత జరుగుతున్న దాని గురించి మనం మాట్లాడదాం. సో ఎందుకు ఆమె తన వ్యాఖ్యల్ని సమర్థించుకుంటున్నారు? ఆమె ఇంకా నేను చెప్పింది కరెక్ట్ అనే అంటున్నారు కదా. కలోనియన్ మైండ్ సెట్ అని ఒకటి ఉంటుంది ఐఏఎస్లో. నేను చాలా మందిలో అబ్జర్వ్ చేశాను, నా స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. ఆటోమేటిక్గా సర్వీస్కి వెళ్ళిపోగానే మేము చాలా ప్రీమియం, మేము ఏం చేసినా చెల్లుద్ది, ఏం మాట్లాడినా చెల్లుద్ది, మమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయరు. సోషల్ మీడియాలో మేము ఏమైనా చేయొచ్చు, పబ్లిక్లో ఎలాంటి కామెంట్స్ అయినా చేయొచ్చు. ఆ భయం లేకపోవటం, డిటరెన్స్ లేకపోవటం. చీఫ్ సెక్రటరీ సీఎం రెస్పాండ్ అవుతే, ఒక్క విషయంలో చర్యలు తీసుకుంటే ఇలాంటి కామెంట్స్ బయటకి ఇంకా రావు. అందుకని మేము సీఎంని, చీఫ్ సెక్రటరీ గారిని అభ్యర్థిస్తున్నాం, ఇమీడియట్గా ఆవిడపైన చర్య తీసుకోవాలి. ఆవిడ ఎందుకు మా పైన ఇలాంటి వ్యాఖ్యలు చేసిందో మాకు సమాధానం కావాలి. సో వాట్ నెక్స్ట్? ఏం చేయబోతున్నారు? ఒకవేళ కనుక ఆవిడ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే, ఆవిడ ఎలాంటి వ్యాఖ్యలు చేసిందంటే, మేము ఎయిర్లైన్స్ ఎవరైనా సరే ఒక పైలట్, డిజేబుల్డ్ వాళ్ళని పైలట్గా పెట్టుకుంటారా, అదేవిధంగా ఒక సర్జన్ ఎవరైతే ఉంటారో సర్జన్స్ మనం ట్రస్ట్ చేస్తామా, డిఫరెంట్ లేబర్ వాళ్ళు మన సర్జన్స్ అవుతాయి, డాక్టర్స్ అవుతాయి, అలానే ప్రీమియం సర్వీస్లో వీళ్ళు ఎందుకు అని మాట్లాడుతూ తర్వాత కింద దానికి మళ్ళీ కోటా సిస్టమ్ యాడ్ చేసింది. ఇవన్నీ ఒక క్వశ్చన్స్ అనమాట. నేను చెప్తాను, అసలు ఈవిడ ఎవరు వీటన్నిటిని క్వశ్చన్ చేయడానికి? ఒక ప్రభుత్వ ప్రతినిధి ఆవిడ, ఐఏఎస్ ఆఫీసర్, గవర్నమెంట్ ఆఫీసర్. గవర్నమెంట్ పాలసీస్ని ఆవిడ క్వశ్చన్ చేయకూడదు. ఏమైనా మార్చాలనుకుంటే అది పార్లమెంట్, డిఓపిటీ మినిస్ట్రీ, తర్వాత ఏమైనా దానిలో తప్పులుంటే జ్యుడిషియరీ. సొంత అభిప్రాయాలనే ఉండవు. సొంత అభిప్రాయాలు ఆవిడకు ఉండకూడదు. ఉండి ఆ అభిప్రాయాలను అందరి అభిప్రాయాలాగా లక్షల మందికి ప్రచారం చేస్తే రేపు డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీని ఎవరు ఉద్యోగాలు తీసుకుంటారు? ప్రైవేట్ సెక్టర్లో కూడా వీళ్ళు దేనికి చేతగాదేమో, వీళ్ళ మనోభావాలు ఎలా దెబ్బతింటాయి, వీళ్ళ కాన్ఫిడెన్స్ ఎలా లోపించుద్ది, ఉన్నదే వీళ్ళ బతుకులు అంతంతా ఇడుస్తూ ఉంటారు, గౌరవప్రదంగా బతకడానికి ట్రై చేస్తుంటారు. అలాంటిది వీళ్ళు ఇలాంటి కామెంట్స్ చేయొచ్చు. ఐఎమ్ నాట్ టాకింగ్ అంటే నేను జస్ట్ వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అంశాలే నేను మాట్లాడలేదు. అన్ని అంశాల్లో కూడా ఆవిడ వ్యాఖ్యలు చాలా బ్రాడర్ పర్స్పెక్టివ్లో చాలా తప్పు చేసింది. సో మీరు మరి ఆమె నుంచి అయితే రెస్పాన్స్ లేదు, ఆమె నేను కరెక్టే చేసిన అని మాట్లాడుతున్నది. దీనికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? ఇమీడియట్గా గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి ఉంటే ఈ సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు ఆ ట్వీట్ని 100 మంది చదివి 1000 మంది దానికి రెస్పాండ్ అయ్యి ఇంకా కొన్ని 1000 మంది, లక్షల మంది దాన్ని చూస్తూ ఉంటే ఇంకా అవమానించినట్టు లెక్క కదా. ఇదందరూ అవమానిస్తున్నారు. రెస్పాన్స్ కాలేకపోతే గవర్నమెంట్ కానీ, ఎవరైనా మీడియా కానీ, గవర్నమెంట్ కానీ, లేకపోతే అపోజిషన్ పార్టీస్ కానీ రెస్పాండ్ కాకపోతే వాళ్ళు కూడా ట్వీట్ సపోర్ట్ చేస్తున్నారని మేము భావిస్తాం అనమాట. సో ఆమె అనేది ఏంటంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు గ్రౌండ్లోకి వెళ్ళలేరు. అసలు ఆవిడ ఎవరైనా తేల్చడానికి నా క్వశ్చన్ ఏంటంటే, గ్రౌండ్లోకి వెళ్ళగలమా లేదా, అందరికంటే ఫాస్ట్గా పనిచేయగలమా లేదా, అది జడ్జ్ చేయాల్సిన ఒక మినిస్ట్రీ ఉంది, ఒక సిస్టమ్ ఉంది. దానికి సిస్టమ్ని కరెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే గవర్నమెంట్ దానికి పాలసీ చేసుకుంటుంది. షీ ఈజ్ నాట్ ఎ పర్సన్ టు డిసైడ్ దట్. మీరు చెప్తారా ఆవిడ పర్సన్ అని? ఆవిడ డిసైడ్ చేయగలుగుతా? ఆవిడకి ఆ శక్తి ఉందా? అసలు ఆమె మాట్లాడకూడదు అసలు దాని మీద ఆవిడ మాట్లాడకూడదు. సో మీరు అంటున్నారు ఆమరణ నిరాహార దీక్ష కూడా సిద్ధమే అని అంటున్నారు. ఎట్లా, ఏ రకంగా మీరు 24 గంటలు చూస్తామండి గవర్నమెంట్ ఎలా స్పందిస్తుంది దీని మీద. ఆవిడ ట్వీట్స్ విత్డ్రా చేసుకోవాలి, డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీకి అపాలజైజ్ చేయాలి ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు. చేయకపోతే స్ఫూర్తి స్థల్ ఉంది కదా, శాంతియుతంగా జైపాల్ రెడ్డి గారి దగ్గర కూర్చుంటాం మేమందరం. ఆమె నిరాహార దీక్ష ఇది న్యాయం జరిగేంత వరకు వదలం. సో ఆమె మీద కూడా గతంలో అవుట్లుక్ మ్యాగజైన్ ప్రచురించినప్పుడు ఆమెకు కూడా జెండర్ ఈక్వాలిటీ గుర్తొచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు అదేనండి, హక్కులు వాళ్ళ హక్కులు కాపాడుకోవాలి. ఇతర కమ్యూనిటీ మొత్తం ఒక్క వ్యక్తి హక్కు పోతేనే వాడు ఎంత బాధపడిపోయింది, అంత సెన్సిటివ్ అయిపోయింది. ఇంత పెద్ద కమ్యూనిటీ హక్కులు పోతే అవరా అండి? ఎంతమంది మనోభావాలు ఈరోజు దెబ్బతీసింది. కొన్ని లక్షల మంది ఆంధ్ర తెలంగాణలో ఉన్నారు.
మహారాష్ట్రలో నుంచి కాల్స్ వస్తున్నాయి, కర్ణాటక నుంచి వస్తున్నాయి. నాకు అన్ని చోట్ల నేను కనుక వదులుంటే ఈ పాటి కేసులు పెట్టాను. నేను ఆగండి, మీరు ఎవ్వరు కేసు పెట్టద్దు, ఆవిడ మనం అభ్యర్థిద్దాం, తర్వాత చూద్దాం అని చెప్పాను. సో కావాలని చేసిందంటారా ఈ స్టేట్మెంట్? పబ్లిసిటీ కోసం, పబ్లిసిటీ స్టంట్, ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నారు వీళ్ళందరూ. ఆమె కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటుంది కదా. అదే అండి ఐడెంటిటీ గొప్పతనం. ఆమెకు ఐడెంటిటీ లేదంటారా? స్మితా సబర్వాల్ అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా. ఇంకా పెంచుకోవాలి కదా, వ్యూవర్షిప్ కావాలా ఆమెకి ఏమైనా? అంతే కదా. లైక్స్ వ్యూవర్షిప్ ఆమెకు మీరు ఆవిడ వీడియోస్ ఎందుకు వేస్తున్నారు? టీవీ ఛానల్స్ అందరూ కూడా చాలా మంది అంతకనే పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఆమెను ఎందుకు పోగొడతారు? పొద్దున్న వేస్తున్నారు. ఆమె ఫోటో వేస్తే ఆమె ఫోటో thumbnail మీద ఆమె ఫోటో ఉంటే ఆబ్వియస్లీ సేమ్ అదే reason. ఆవిడ ఇప్పుడు కూడా అంతే. ఇలాంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్లో అడుగుపెట్టి ఆవిడ కామెంట్స్ పెడుతూ ఉంటే, ఆవిడ అభిప్రాయాలు చెప్తూ ఉంటే చాలా మంది ఆవిడ ఫాలోవర్స్ పెరుగుతారు, చాలా మంది ఆ అభిప్రాయాలు వాల్యూ ఇస్తారు. ఇలాంటి గొప్ప వ్యక్తి ఉంది అంటారు భూమి మీద అని అనుకుంటుందేమో. కానీ అపోజిషన్ పార్టీస్ కూడా మాట్లాడతలేవు. అంటే గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు, ఫస్ట్ వాళ్ళది బాధ్యత. అపోజిషన్ పార్టీస్ కూడా మాట్లాడతలేవు. ఖచ్చితంగా అందరూ రెస్పాండ్ అవ్వాలి. నాట్ ఓన్లీ గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలి, అపోజిషన్ పార్టీస్ రెస్పాండ్ అవ్వాలి, సంఘాలు రెస్పాండ్ అవ్వాలి, ఈవెన్ మీడియా కూడా రెస్పాండ్ అవ్వాలి. సో అనుకున్న స్థాయిలో మీడియా రెస్పాండ్ అయింది అని అనుకుంటున్నాను. నేను చాలా గొప్పగా రెస్పాండ్ అయిందని అనుకుంటున్నాను ఈరోజు. ఇవాళ చాలా పెద్ద ఎత్తున వచ్చారు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఖచ్చితంగా మీరు చేసే ఫైట్లో మేము కూడా మా వంతు పాత్ర పోషిస్తాం తప్ప. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది బాలలత గారితో ఇంటర్వ్యూ. ఖచ్చితంగా మానసిక రోగి అనాలో లేకపోతే ఇంకేమైనా అనాలో స్మితా సబర్వాల్ గారిని ఏ రకంగానైనా సంబోధించవచ్చు. సో ఈమె వ్యూవర్షిప్, లైక్లు, షేర్లు మరి ఇట్లాంటి దీంట్లో పడిపోతున్నదేమో. సో ఒకవేళ మీరు ఛానల్ పెట్టుకోవాలనుకున్నా, ఇంకేదైనా చేసుకోవాలనుకున్నా చాలా అద్భుతమైన అవకాశం ఉంది. సో మీకు ఫేస్ వాల్యూ ఉన్నది, ఛానల్ పెట్టుకుని యాంకర్గా మారినా కూడా అద్భుతమైన వ్యూవర్షిప్ వస్తుంది. సో ఆ రకమైన ప్రయత్నం చేయొచ్చు, తప్పలేదు. ఎందుకంటే మేము కూడా సోషల్ కాజ్ కోసమో సమాజంలో ఉన్న సమస్యలను వెలికితీయడం కోసం ఒక ఛానల్ నడిపిస్తున్నాం. మీరు కూడా ఇప్పుడు రకరకాల ఛానల్స్ వచ్చినాయి. ఏది మన ఇవన్నీ వచ్చినాయి కదండి, మన హోమ్ టూర్లని, లేకపోతే బాత్రూమ్లు కూడా చూపిస్తారు ఈ మధ్య. లిప్స్టిక్ ఏమేమి వాడతారని చూపిస్తున్నారు, లేకపోతే హెయిర్ ఆయిల్ ఏం వాడతారని చూపిస్తున్నారు, ఎక్కడికి వెళ్ళి కొనుక్కొస్తున్నామని చూపిస్తున్నారు. సో ఇట్లాంటి వాటి మీద మీరు వీడియోలు చేస్తే ఇంకా పెద్ద ఎత్తున వ్యూవర్షిప్ వచ్చే అవకాశం ఉంది. ఒక గంటలో 1 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చినా ఆశ్చర్యం లేదు మీకు. సో కాబట్టి స్మితా సబర్వాల్ గారు ఇమీడియట్గా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే మీరు ఒక ఛానల్ పెట్టండి. అవసరమైతే మేము సాంకేతికమైన ప్రాబ్లమ్స్, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే మేము సార్ట్అవుట్ చేయడానికి కూడా రెడీగా ఉంటాం. దయచేసి ఆ ప్రయత్నం చేయండి. ఐఏఎస్ పదవి వదులుకోండి మీరు దయచేసి. ఇమీడియట్గా మీ పదవికి రిజైన్ చేయండి. రిజైన్ చేయకపోతే ఈ గవర్నమెంట్ అనేది తీసి అవతల పడేయాలి. ఇట్లాంటి చెత్త అధికారులు ఉండడం వల్లనే ఇవాళ రాష్ట్రంలో ఈ పరిస్థితి. ఇట్లాంటి బ్యాచ్ అంతా చాలామందిని చూసినాం మనం. సోమేష్ కుమారు, రజత్ కుమారు, ఈ బ్యాచ్ అంతా ఈ కోవలకు చెందిన బ్యాచ్ ఇదంతా. సో ప్రజలు కూడా ఆలోచించాలి. దీని మీద పెద్ద ఎత్తున మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి వ్యాఖ్యలు ఇంకెవరు ఈ చెత్త వాగుడు వాగకుండా దీంతో స్టాప్ అయిపోవాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.